తెలుగుదేశం పార్టీకి దశాదిశ లేకుండా పోయింది. తాజాగా ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన తెలంగాణ పార్టీ సమీక్షా సమావేశంలో అది స్పష్టంగా కనిపించింది. మీటింగ్ పెట్టారు, మమా అనిపించారు. రాష్ట్ర టీడీపీలో ముఖ్య నేతలమని చెప్పుకునే వారు కూడా 1000 సభ్యత్వాలు నమోదు చేయించలేకపోయారట. నామ్కే వాస్తేగా సభ్యత్వాలు చేయించిన వారికి కూడా సన్మానాలు చేసి జబ్బలు చర్చుకున్నారు. పార్టీ అభిమానులను చెప్పుకున్న సమస్యలను కాగితాలపై రాసుకుని తతంగం ముగించారు. నెలకోసారి తెలంగాణ పార్టీపై సమీక్షిస్తామన్న టీడీపీ అధినేత కూడా హాజరు కాలేదు. ఆ క్రమంలో సో కాల్డ్ నేతలు సమీక్షల పేరుతో నిర్వహిస్తున్న సమావేశాలపై తెలంగాణ తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణ టీడీపీ సమావేశాలు అప్పుడప్పుడు ఎన్టీఆర్ భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఏం చర్చిస్తారు, పార్టీ బలోపేతానికి ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎవరికీ తెలియదు. కానీ 100 సభ్యత్వాలు నిర్వహించిన వారికి సైతం సన్మానం చేసి జబ్బలు చరుచుకుంటున్నారు. అసలు సమీక్షల పేరుతో మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలియటం లేదని, స్టేజ్ పై కూర్చుంటున్న నేతలు కనీసం 1000 సభ్యత్వాలు కూడా చేయించలేని పరిస్థితి ఉందని తెలంగాణ తమ్ముళ్లు వాపోతున్నారు. చివరగా సమావేశానికి ఎందుకొచ్చామో తెలియక నేతలే సతమతమవుతున్నారు. పార్టీ సీనియర్లపై మండిపడుతున్నారు. తెలంగాణలో టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు లేడు. కానీ 2 పొలిట్ బ్యూరో సభ్యులు, 2 జాతీయ కార్యవర్గ సభ్యులున్నారు. పేరుకి సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. చాలా కాలం తరువాత పార్టీ రాష్ట్ర సమావేశాన్ని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గాని, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గాని హాజరు కాలేదు. తెలంగాణకు చెందిన నేతలు మాత్రమే హాజరయ్యారు. పార్టీపై సమీక్ష లేదు. నేతల మధ్య కోఆర్డినేషన్ పై చర్చించలేదు. గ్రామ, మండల, డివిజన్, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు లేవు. అయినప్పటికీ గ్రామ, వార్డ్, మండల, డివిజన్ కమిటీల ఏర్పాటుపై అభిప్రాయాలను తీసుకున్నారు. అసలు వారికి పార్టీ అధిష్టానం పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. అయినప్పటికీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పేపర్ పై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. కానీ పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, పార్టీ నేతల మధ్య అంతరాలను ఎలా పూడ్చుదామనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ సభ్యత్వాలను ఉత్సాహం, అభిమానమున్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. అయితే సంబంధిత నియోజకవర్గాలకు చెందిన నేతలను సన్మానించడం చర్చకు దారితీసింది. నేతలు ముమ్మర ప్రచారం చేస్తే ఇంత తక్కువ సభ్యత్వాలు ఎందుకు నమోదవుతాయని పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు అడహ కమిటీలో ఉన్న 35 నేతలు సభ్యత్వం నమోదు చేయించినట్లు గుర్తించి సన్మానించడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ సీనియర్ నాయకులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది నేతలు సైతం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. మరోవైపు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు అదేదో అన్నట్లు మీటింగ్లో విధాన నిర్ణయాలపై చర్చించడం విమర్శల పాలవుతోంది. బూత్ కమిటీ స్థానంలో కుటుంబ సాధికార సంస్థ కేఎస్ఎస్ ఉండాలని చర్చించారట. ప్రతి 100 నుంచి 120 మందికి కలిపి ఈ సంస్థలో ఒక సభ్యుడు ఉండేలా, ఈ సంస్థకు కన్వీనర్, జాయింట్ కన్వీనర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని నేతలు సెలవిచ్చారట. మండల స్థాయిలో 25,000 మందికి కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ కు ఇన్ఛార్జును నియమించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించామని నేతలు చెప్పుకొచ్చారట. ఇంతా చేస్తే టీడీపీలో సీనియర్ గా చెప్పుకుంటున్న నేతలు 1000 సభ్యత్వాలు చేయించడానికి సోపాలు పడ్డారట. ఆ నేతలు బాగా పనిచేసినట్లు చెప్పుకోవటం, ఇతరులకు తామే మార్గదర్శకం అని ప్రకటించుకోవటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ సమావేశంలో గ్రామ స్థాయి నుంచి మండల కమిటీలోకి ఎవరిని తీసుకోవాలి, మండల కమిటీ నుంచి నియోజకవర్గ కమిటీలోకి ఎవరిని తీసుకోవాలి, నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థాయి కమిటీలోకి ఎవరిని తీసుకోవాలి, పార్లమెంటు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలోకి ఎవరిని తీసుకోవాలి అనే వాటిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకోవాలని, ఆ మేరకే ఆయా కమిటీలను నియమించాలని అంశాలపై చర్చించారట.
అయితే మీటింగ్లో మాట్లాడిన నేతలు ఏ హోదాలో విధాన నిర్ణయాలపై మాట్లాడుతున్నారో అర్థం కాక తమ్ముళ్లు జుట్లు పీక్కుంటున్నారట. మొత్తానికి నేతల అభిప్రాయాలను కాగితాలపై సేకరించి సమావేశాన్ని ముగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తామని, సభ్యత్వాలు బాగా చేశామని కితాబిచ్చుకోవటం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ జిల్లాల నుంచి వచ్చిన నేతలు మాత్రం ఎందుకొచ్చాం, అసలు సమావేశంలో ఏం చెప్పారో అర్థం కాక సీనియర్ నేతలపై గుస్సా అవుతున్నారు. ఏమీ లేని సమావేశానికి ఇంత దూరం ఎందుకొచ్చామా అని పలువురు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుముఖం పట్టారు. For more videos like this, subscribe Big TV channel.